ఇవాల్టి నుంచి కొత్త బ్యాంకింగ్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఖాతాదారులు ఒకే అకౌంట్కు 4 నామినీలను యాడ్ చేసుకోవచ్చు. వినియోగదారులు ప్రతి నామినీకి నిర్దిష్ట శాతం వాటాలను కూడా కేటాయించవచ్చు. అదనంగా ఒక కొత్త నామినీ ఫీచర్ అమల్లోకి వచ్చింది. ఒక నామినీ మరణిస్తే తర్వాత నామినీ వ్యక్తి ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతారు. ఈ సౌకర్యం గురించి కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అన్ని బ్యాంకులను ఆదేశించింది. నామినీ యాడింగ్ కోసం అకౌంట్ ఓపెన్ చేయడం తప్పనిసరి కాదు. నామినీ మరణిస్తే వారికి కేటాయించిన వాటా ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఇక వస్తువులు సేవల పన్ను జీఎస్టీలో కూడా ఇవాల్టి నుంచే భారీగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. 4 స్లాబ్ల జీఎస్టీ సిస్టమ్ 2 స్లాబ్ల ప్రత్యేక రేటుతో రీప్లేస్ అవుతుంది. 12%, 28% స్లాబ్స్ ను పూర్తిగా తొలగిస్తారు. లగ్జరీ వస్తువులపై ఇప్పుడు 40% పన్ను రేటు వర్తిస్తుంది. ఇక ఎస్బీఐ కార్డు యూజర్స్ మొబిక్విక్ లేదా క్రెడిట్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే విద్యకు సంబంధించిన పేమెంట్స్ పైన ఇవాల్టి నుంచి 1% అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్బీఐ కార్డుని ఉపయోగించి డిజిటల్ వ్యాలెట్లోకి ₹1000 కన్నా ఎక్కువ లోడ్ చేస్తే కూడా 1% ఛార్జీ పడుతుంది. ఇక ఆధార్ అక్టోబర్ నుంచి ఏడాది పాటు పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ కోసం ₹125 రుసుమును రద్దు చేసింది ప్రభుత్వం. పెద్దలకు పేరు, అడ్రస్ లేదా మొబైల్ నెంబర్ వంటి డీటెయిల్స్ అప్డేట్ చేసుకునేందుకు ఫీజు ₹75గానే ఉంటుంది. బయోమెట్రిక్ మార్పులకు మాత్రం ₹125 చెల్లించాల్సి ఉంటుంది. ధృవీకరణ కోసం డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయకుండానే ఇప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుల విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు నవంబర్ చివరి నాటికి తమ లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించాలి. ఎన్పీఎస్ నుంచి యూపీఎస్ పథకాలకు మారాలని యోచిస్తున్న వారు కూడా ఈ నెలలోనే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాకర్ రెంటల్ ఛార్జీలు తగ్గించబోతోంది. లాకర్ సైజు, కేటగిరీ ఆధారంగా కొత్త రేట్లు నవంబర్ నుంచి బ్యాంక్ వెబ్సైట్లో పబ్లిష్ చేయబోతోంది. అధికారిక నోటిఫికేషన్ తర్వాత 30 రోజుల తర్వాత ఈ కొత్త సవరణ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.